హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంగీత. పొలం కాడ పనిచేస్తూ అయితే మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇక తెల్లారి వచ్చాను కదా, ఆవులు తోలుకొని ఆవిడ కసుగు కోసిపోసి బట్టలు ఉతికి ఇంకా ఆ పని ఈ పని అంతా అయిపోయింది. ఇక మధ్యాహ్నం అయిపోయింది కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడ అబ్బా వచ్చేది సాయంత్రము 3 మాటలు పోయి రావాలి కదా, దూరం కదా. అందుకని చెప్పేసి అన్నం అయితే నా కాడికి వచ్చేసింది. ఏమేమి తింటున్నాను చూడండి ఫ్రెండ్స్. అన్నము, ఇంకా దొండకాయ పచ్చడి, ఇంకా నీళ్ళు అయితే కరెంట్ లేదనమాట. ఇప్పుడు 11 గంటలకు పోయింది. తెల్లారితో 4 గంటలకు వచ్చి మధ్యాహ్నం అయితే 11 దాకా అయితే ఉంటుంది. ఇక 11 గంటలకైతే వెళ్ళిందని చెప్పేసి నీళ్ళు కూడా వచ్చేసాయి అనమాట. ఇక దీంట్లో ఏముందో చూడండి. బుడ్డ క్యారీలో మునగాకు, శనగపప్పులు పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా వచ్చేసి మునగాకు 300 రకాల వ్యాధులను అయితే దూరం చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా కీళ్ళ నొప్పులకి, ఇంకా కాల్షియం కూడా ఆకుకూరలు కంటికి కూడా చాలా మంచిది కదా. షుగర్కి అయితే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్. వారానికైతే 3 మాటలు తినమని చెప్తారు డాక్టర్లు. మనం మామూలుగా ఉండే వాళ్ళు కూడా తింటే చాలా మంచిది. ఇంకా చాలా రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట. మునగాకు తాలింపు చేసుకోవచ్చు, పప్పు వేసి వండుకోవచ్చు, మునగాకు పచ్చడి చేసుకోవచ్చు. మునగాకులో కూడా ఎన్ని రకాలు అంటే అన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట. ఇకైతే మా బుజ్జి దూడ చూడండి, నవ్వగుందని చెప్పేసి టెంకాయ చెట్టుకేసి గీరుతా ఉంది. ఇది నేనే నాటాను అనమాట ఈ టెంకాయ చెట్టు. అయితే చూడండి, అంత గొద్దున్నిందనమాట నాటినప్పుడు. కొంచెం 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 పెరిగిపోయింది కదా పైకి. ఇకైతే ఇదంతా కూడా కింద తీసేయాలన్నమాట. కత్తితో చెలిగేస్తే, కత్తితో ఆ తర్వాత పైకి అనేది వెళ్ళిపోతుంది. కాపు కాయలేదు, ఇంకా కాసిన తర్వాత అయితే మీకు తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ కిటమ్మా, కిటమ్మా ఇటు చూడు, చూడవా. ఇదైతే ఇంటి దగ్గరే ఉన్నది ఇన్ని రోజులు. అయితే ఇక ఇంటి దగ్గరే పాలు తాగేది లేదనమాట. దానమ్మ పాలు ఇచ్చేది లేదు. అందుకని చెప్పేసి నేనైతే పొలం కాడికి తీసుకొచ్చేసాను. ఇంకా ఇక్కడే మేస్తుందిలే దానమ్మతో కూడా అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. ఇక ఇదిగోండి అక్కడ ఉన్నాయి చూడండి, మా స్వీటీ ఇంకా జున్ను కూతురు అన్నమాట కిట్టమ్మ. చూడండి ఫ్రెండ్స్, పడుకునేసాయి అన్నమాట. కసువు కోసిపోసాను, తినేసి ఇంకా కైళ్ళు అక్కడక్కడ కమ్మిలి కొట్టి గూటాలు దారాలు వేసి పొడుగ్గా కడేసామంటే ఇదంతా బీడు కదా, ఇదంతా మేస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇకైతే మీలో ఎంతమందికి మునగాకంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోకి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. మీ వల్ల మీరే నాకు ఫ్రెండ్స్ కదా. ఓకేనా, షేర్ చేయండి మన వీడియోని, స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్, సీ యూ, టాటా. ఇంకా మీది ఏ ఊరో నాకైతే కామెంట్ చేయండి. నా వీడియో ఏ ఊరు దాకా వెళ్ళిందో అనేది నేను తెలుసుకోవాలి. నాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో అనేది అయితే నేను తెలుసుకోవాలి. మా మామ అయితే ఏమంటాడంటే, ఇవన్నీ వాళ్ళకి తెలియదా, నువ్వు చెప్తేనేనా అంటే, లేదు మామ, మనం ఏం పని చేస్తున్నామో వాళ్ళకి చెప్తే వాళ్ళు చూస్తారు కదా, మనం కష్టపడే మన కష్టం వాళ్ళకి తెలుసు, కొంతమందికి తెలియదు కదా. అందుకని అయితే నేను చెప్తున్నా అంటాను. ఇంకా వాళ్ళ మాటలన్నీ పట్టించుకోను, నా పని నాదే. ఓకే, అంతే కదా. బాయ్ ఫ్రెండ్స్.